వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. రాష్ట్రంలో ఎన్నిక జరిగింది. విశ్వసనీయతకు మోసానికి జరిగిన ఈ ఎన్నిక ప్రజలు విశ్వసనీయతకు పట్టం కట్టినారు. ఈరోజు అనంతపురం జిల్లాలో 14 సీట్లు కూడా గెలవబోతా ఉన్నాం. బాలకృష్ణ కూడా ఓడిపోతా ఉన్నాడు కాబట్టి సౌండ్ చేయడం లే. బాలకృష్ణ ఆల్రెడీ చాప చుట్టి జెండా ఎత్తేసినాడు. మరి బాలకృష్ణ ఓడిపోతా ఉన్నాడు, కుప్పంలో చంద్రబాబే ఓడిపోతా ఉన్నాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణే ఓడిపోతా ఉన్నాడు. 164 సీట్లు గెలవబోతా ఉన్నాం. మరి మే 4న కేవలం 4 సీట్లకు పరిమితం కాబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. సింహం విదేశాలకు పోయింది, 1వ తేదీ దిగుతారు. 4వ తేదీ జూలు విదిలించబోతా ఉంది. 4 సీట్లకే తెలుగుదేశం పార్టీ పరిమితం కాబోతా ఉంది. జనసేన బీజేపీ కలిసి మరొక 7 సీట్లు, జనసేన బీజేపీ కలిసి మరో 7 సీట్లు. మరి ఇంతలా వార్ వన్ సైడ్ అయితే మరోవైపున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు వారసులు ఉన్నారో 2 ఔన్సులు వేయాలా, పేకాడి పడుకోవాలని చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక సందేశం ఇచ్చినాడో దాన్ని ఫాలో అవుతున్నటువంటి జూదగాళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజల్ని పేకాడేసుకున్న వాళ్ళు గతంలో ఇప్పుడు ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బును సంపాదించుకోవడానికి ఒక హైప్ క్రియేట్ చేస్తా. తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది, మంత్రివర్గంలో స్థానాలు వారికి వీరికి, ఈరోజు రేపు కటౌట్లు, ఈ హైప్ క్రియేట్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోటామోటా నాయకులందరికీ కూడా ఆశ కల్పించి వాళ్ళు అప్పులు చేసి పందాలు కట్టేటట్లు తీసుకొస్తా ఉన్నారు.